భద్రకాళి అమ్మవారి శాకంబరోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ మూడో రోజైన అమ్మవారు ఇవాళ కుల్లాక్రమంలో, నిత్య క్లీనాక్రమంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇవాళ కూడా సోమవారం అయినా కూడా భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ ముఖ్యంగా అమ్మవారిని ఏదైతే వేడుకుంటారో, పూజిస్తారో, కొనియాడతారో తప్పకుండా వారి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి ఒక సెంటిమెంట్ మీద ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా అమ్మవారి బొట్టు ఏదైతే ఉందో దానికి ప్రత్యేకత ఉంటుంది. ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటారనేది ఒక నమ్మకం. కాబట్టి అందరికీ కూడా ఇక్కడున్న అయ్యగారులు అయితేంది, సిబ్బంది, ముఖ్యంగా అయ్యగారులు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక కుంకుమ పొట్లం ఇచ్చి వారికి అక్షింతలు వేసి దీవించేస్తున్నారు. సో అమ్మవారిని నయనార విందంగా తీర్చిదిద్దిన ఈ కుల్లాక్రమం, నిత్యక్షిణాక్రమంలో ఆ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, ప్రసన్నం చేసుకునేందుకు భక్తులైతే భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉండి మరీ దర్శనం చేసుకుంటున్నారు. నిన్న చాలా పెద్ద మొత్తంలో ఆదివారం కావడం వల్ల, అందరికీ సెలవు దినం కావడం వల్ల భారీ సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా సోమవారం అయినా కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్. భద్రకాళి శరణం మమ. ఓరుగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవములు నేడు మూడో రోజుకు చేరుకున్నాయి. పంచదశి క్రమాన్ని అనుసరించి అమ్మవారిని కుల్లాగాను, షోడశి క్రమాన్ని అనుసరించి నిత్య క్లిన్నాగాను ఈరోజు భక్తులకు దర్శింపజేయజరుగుతున్నది. కుల్లా వరాహమూర్తి, వారాహి అవతారంలో అమ్మవారు భూమిని ఉద్ధరించింది కాబట్టి ఆమె కుల్లాగా ఈనాడు అమ్మవారు మనకు వారాహిగా దర్శనమిస్తుంది. నిత్యక్లిన్న సౌభాగ్య సంపదలను అందజేస్తుంది. ఈరోజు ఈ యొక్క అమ్మవారి దర్శనం ద్వారా ఇవి మనకు సిద్ధింపజేయబడతాయి. భద్రకాళి శరణం మమ.